ప్రస్తుతము పెద్దపల్లి జిల్లా రామడుగుంట నియోజకవర్గంలో ఉన్నాము. మరి మాజీ ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ గారితో మనమును మరి వారు ఈ ప్రాంతం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రాంతం డెవలప్మెంట్ కోసం పనిచేసి ఉన్నారు. మరి వారే ఈరోజు ఒకరోజు దీక్ష కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్. ఓకే సార్, ఈరోజు మీరు ఒకరోజు దీక్ష కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? రామగుండం ఒక పారిశ్రామిక ప్రాంతం. ఈ రాష్ట్రం లోపల హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక ప్రాంతం అధిక మొత్తం లోపల ఆదాయం తీసుకొస్తుంది ప్రభుత్వానికి అంటే అది రామగుండం మున్సిపల్ ఏరియా. ఇక్కడ 6600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇప్పుడు ఎన్టీపీసీ, అట్లాగే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ దాదాపు 3000 పైన ఒక రోజుకు మెట్రిక్ టన్ తయారు చేసే యూరియా, పక్కన కేశవరాం స్టోన్ ప్లాంట్, ఇటు సైడ్ మొత్తం ఓపెన్ కాస్ట్, తర్వాత అండర్ గ్రౌండ్ మైన్స్ తోటి చాలా ఇండస్ట్రియల్ డెవలప్డ్ ఏరియా. ఒకసారి ఇండస్ట్రియల్ డెవలప్డ్ ఏరియా అంటేనే అక్కడ యాక్సిడెంట్స్, పొల్యూషన్, ఈ రెండు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ చాలామందికి రకరకాల జబ్బులు వచ్చి చనిపోతుంటారు. ఇండస్ట్రీలో కొంచెం రెవల్యూషనరీగా ఉంటుంది కనుక ఎక్కువ మంది ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఇక్కడ చాలా కాలం కొనసాగలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఎన్నోసార్లు నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్కడైనా సడన్గా హార్ట్ అటాక్స్ అవి కొన్ని రోగాలు చనిపోయినప్పుడు జనరల్గా వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడేది ఒక మంచి హాస్పిటల్ ఉంటే, లేకుంటే మా భర్త బతికేవాడు అన్న ఫీలింగ్ వాళ్ళు చెప్పేవాడు. సో దాంతో నేను మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఒక నిమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ నడుస్తుంది. ఎందుకంటే నిమ్స్లో పీజీ కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎంబీబీఎస్ కోర్సెస్ లేవు. పీజీ కోర్సెస్ చేయగలిగారు, ఎంబీబీఎస్ కోర్సెస్ చాలా బాగా చేస్తారని చెప్పి నిమ్స్ డైరెక్టర్ కలవడం జరిగింది. మీరు ఎందుకు ఎంబీబీఎస్ కోర్స్ కూడా చార్జ్ చేయరు, మా దగ్గర ఎందుకు మెడికల్ కాలేజ్ పెట్టడానికి మీ ఒపీనియన్ ఏంటంటే, ఒక 2 సిట్టింగ్లో ఒక ఒపీనియన్కి ఏమొచ్చిందంటే, ఒక గవర్నమెంట్ మాకు గ్రాంట్స్ ఇస్తే మేము రన్ చేస్తాం, టోటల్గా సెల్ఫ్గా నడపడేమని నిమ్స్ యాజమాన్యం వాళ్ళు కూడా ముందుకు వచ్చినాం. ఆ తర్వాత ఎన్టీపీసీ యాజమాన్యాన్ని, సింగరేణి యాజమాన్యం కలిసినాం చాలాసార్లు. సో వాళ్ళు కూడా నిజంగానే బాగుంటుంది, మాతో అయినంత సహకరిస్తామని చెప్తున్నారు. ఈ లోపల ఏంటంటే ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, ఎన్టీపీసీ దాదాపు 70 ఎకరాల భూమి ఉంటుంది. అక్కడ ఒక మెడికల్ కాలేజీ, ఒక ఐటీ ప్రాజెక్ట్ కడదామని ఆ ల్యాండ్ను రిటర్న్ చేయమని అడిగాను గవర్నమెంట్. దాంతో వాళ్ళు వెంటనే ఇది ఖాళీ ఉంటే వీళ్ళు ఏదో ఒకటి అడుగుతారని చెప్పి దాంట్లో ఒక సోలార్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చినాం. ఉద్యమం చేసినాం. చివరికి ప్రభుత్వం సపోర్ట్ లేకుండే, ఒకసారి ల్యాండ్ ఇచ్చినా కదా మేమేం చేస్తామని. సో నేను గవర్నమెంట్ వాళ్ళ మీద ఒక ప్రైవేట్ పిల్ వేస్తాను, కోర్టుకు వెళ్ళాను, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తాను. ఒక టౌన్ మధ్యలో సోలార్ ప్లాంట్ ఉంటుంది. చివరికి జడ్జి ఏమనంటే, ఒకసారి టాప్ మేనేజ్మెంట్ అందరూ కూర్చుండి ఒక అవగాహనకు వస్తే మంచిది, మీరు ఇట్లా కొట్టడం సరైనది కాదు, ఈ స్టేజ్లో తీయాలన్న కష్టమే, ఉంచాలన్న కష్టమే అంటే అప్పుడు ఢిల్లీకి పిలిచినారు వాళ్ళని. నేను అడ్వకేట్ వెళ్ళాం. ఆ మిగతా 30-40 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, అది మేము మీకు వదిలిపెడతాం, మన ఫేజ్ 2 పెట్టింది, ఫేజ్ 1 ఇది, ఫేజ్ 2 పెట్టమని వాళ్ళు నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ భూమి ఇప్పటివరకు ఉంది. దానికి 1 కిలోమీటర్ దూరంలోనే 150 పడకల ఆసుపత్రి ఉంది. సింగరేణి ఎన్టీపీసీ ఒక 50 పడకల ఆసుపత్రి ఉంది. 5 కిలోమీటర్ లోపే ఒక 300 పడకల ఆసుపత్రి ఉంది. అట్లాగే మనం ఒక ఈఎస్ఐఆర్ హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్ కోసం అప్పటికే ప్రయత్నం చేస్తాను, వస్తాను కూడా నాకు హామీ ఉంటాయి. సో ఇవన్నిటితో ఒక 400-500 పడకల ఆసుపత్రులు అటాచ్ చేయడానికి ఉన్నాయి మెడికల్ కాలేజీకి. ఇక మెడికల్ కాలేజీకి కావాల్సింది ఏముంటుందంటే, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక 50 బెడ్ కానీ 100 బెడ్ కానీ, ప్లస్ ఒక నర్సింగ్ కాలేజ్. ఈ 2 పెట్టి మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు. చాలా తక్కువ ధరలు అవుతుంది. మెడికల్ కాలేజ్ పెట్టుకుంటే 500 బెడ్ 600 బెడ్ కంపల్సరీగా వాడాలి. గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనం అటాచ్ చేసుకోవచ్చు. చేసుకుంటే వాటికి కూడా మెడికల్ కాలేజ్ సేవలు అందుతాయి. సో మంచి ఫీజిబుల్ ప్లేస్ అన్నమాట.
అయితే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే చాలా ప్రయత్నం చేసినాను. వాళ్ళు మన రామగుండం కాక కరీంనగర్ పెట్టమని పంపించారు ప్రపోజల్. పంపిస్తే అప్పుడు అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ చేయడానికి వచ్చిన పార్టీ ఫీజిబుల్ కాదని తిరిగి పంపించారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ కార్యశాలలు వస్తే నా దగ్గర రావడం కష్టమయ్యేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందే నేను ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వారికి అసోసియేట్ అయినానో, అసోసియేట్ కారణం కూడా కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడం. ఆయన చెప్పినా నేను ఇట్లా మెడికల్ కాలేజ్ అంటే చూద్దాం మనం గవర్నమెంట్ వచ్చినాక. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆయన అడిగింది ఒక 3 ఇష్యూస్ అడిగినాను. నాకు రామగుండంలో ఏం కావాలి అంటే, ఒకటి మాకు మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఒక్కసారి మెడికల్ కాలేజ్ వచ్చిందనంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఈ ప్రాంతంలో ఉంటారు. అనుబంధంగా ఇప్పుడు చూడండి కరీంనగర్లో చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయి. ఎందుకంటే అనుబంధంగా స్పెషలిస్టులు ఉన్నారు కనుక అక్కడ చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేస్తాయి. అట్లాగే గోదావరి ఖండ్లో కూడా ఒక హెల్త్ హబ్గా తయారయ్యింది అని అదొకటి అడిగినాడు, తప్పకుండా ఇస్తానన్నాడు. ఇంకొకటి మైనింగ్ కాలేజ్ ఒకటి కావాలని అడిగాను. ఎందుకంటే అప్పటికే మైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక కాలేజ్ పెట్టడానికి నేషనల్ లెవెల్లో నడుస్తుంటే అప్పటికి నేను రోషే గారితో లెటర్ రాపించినాను మనకు కావాలి మైనింగ్ అని. సో అది ఒకటి ఉంది సార్, మాకు చాలా లాంగ్ పెండింగ్ ప్రాబ్లం, అది చేస్తారన్నాడు. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టమన్నాడు. ఈ 3 ఆయన అడిగినది. ఎప్పుడు పరిస్థితి చేసినా చేద్దామండి, తప్పకుండా చేద్దామన్నాడు. ఆఖరకు ఒకసారి నిరంజన్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ ఉంటే ఇక్కడ తీసుకొచ్చి చూపినండి ఇదంతా, ఇక్కడ మాకు మెడికల్ కాలేజ్ కావాలి సార్ అని కూర్చోబెట్టి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ నిమ్స్, హెల్త్ సెక్రటరీ, ఎన్టీపీసీ, సింగరేణి, నేను బాలకృష్ణ గారు కూర్చుండి మేము దాని ఫీజిబిలిటీ మీద ఒక నోట్ తయారు చేసి ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది సీఎం గారు. ఆ తర్వాత మేము మంత్రి అనేది బాగా బాధపడ్డాడు, నువ్వు అనవసరంగా చివాట్లు పెట్టించుకోవడం అంటే. ఒక మినిస్టర్ సొంతంగా ఇది మంచిగా ఉంది అని చెప్పే అధికారం కూడా ఈ పార్టీలో లేదు, ఈ గవర్నమెంట్లో. ఒకసారి చివాట్లు పడడానికి ఆయన నాకేం హెల్ప్ చేయడు. మళ్ళీ నేను ఆయన ఎంత చిరాకు పడ్డ వెంటబడ్డాను. చివరికి ఎప్పుడైతే నా ఎలక్షన్స్ కోసం వచ్చినాడో ఇక్కడ ఏదైనా ఒక అనౌన్స్మెంట్ చేయాలి కదా సత్యనారాయణ, ఏం చేద్దామని ఇప్పుడు నేను 2 అడిగినాను సార్. ఆ మెడికల్ కాలేజ్ ఒకటి, ఈ మైనింగ్ కాలేజ్ ఒకటి చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పండి సార్. అది మైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెద్దగా ఉంటుంది. తప్పకుండా చెప్తానని డిక్లేర్ చేసినాడు. బహుశా ఇప్పుడు కూడా వైరల్ ఎదుగుతున్నది అది. తప్పకుండా పెడతానని ప్రామిస్ చేసినాడు. సరే నేను ఓడిపోయినాను, పరిస్థితి లేదన్నా కానీ ఓడిపోయినా ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ పెట్టాలి కదా. అది కాకుండా రెండోసారి మళ్ళీ ఇక్కడికి ఎంపీ ఎలక్షన్స్ కోసం కూడా క్యాన్వాసింగ్కి వచ్చినారు. అప్పుడు మళ్ళీ నిర్వహించాడు. పాత ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే ఇద్దరు అడుగుతున్నారని తప్పకుండా పెడతారని. సో ఆ మాట ఎందుకు నిలవలేదు. ముఖ్యమంత్రి గారికి ఏదైనా రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది అవసరం లేదు. ఆయన ఏం కావాలని కూడా చేయడమే ఆయనకు అవసరం. అంటే మీకు ఈ ప్రాంతం పట్ల మీకు ఎంత అభిమానం ఉన్నదో ఏందో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మొదటి మున్సిపల్ చైర్మన్ కానీ ఈ రోజు వరకు కూడా ప్రధానంగా మీరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత రోడ్ల విషయం, డ్రైనేజ్ విషయం మీరు ఎంత తీసుకున్నారో అది అభివృద్ధి కనబడతా ఉంది. అయితే ప్రధానంగా మీరు ఏదైతే ఎమ్మెల్యేగా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ 2 అంశాలు ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ విషయం ఏదైతే ఉందో దానికోసం మీరు పట్టుబట్టేళ్ళు ముఖ్యమంత్రితో కూడా మాట్లాడించారు. సరే మీరు ఎక్కడ ఉన్నా కూడా తను దాన్ని నిర్వర్తించుకోవాలి. కానీ ఈరోజు చూసేసరికి అసలు మన రామగుండం పరిస్థితి ఆయన దృష్టిలో లేదు, అసలు మనం పట్టించుకునే పరిస్థితి లేదన్నట్టు ఈరోజు మన కాలేజీ వెళ్ళిపోయారు. దానికోసం మీరు ఈరోజు దీక్ష కూర్చుండే పరిస్థితి. అంటే రామగుండంలో ప్రజలకు న్యాయంగా కావాల్సింది పోతే ఎవరికైనా బాధ అవుతుంది. అందుకని దీక్షలు నేనని కాదు, రామగుండం ప్రజలందరినీ కూడా ఒకరోజు మీరు ప్లేకార్డ్స్ తీసుకొని మార్నింగ్ 10 గంటలకు దీక్షలు కూర్చోవాలని చెప్పినాం. కొన్ని వందల వేల మంది కూర్చున్నారు. చాలా ఫొటోస్ వస్తున్నాయి నాకు కూడా. పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉంది, ఎందుకంటే పబ్లిక్ కోరుకుంటున్నారు. నేను ఎప్పుడైనా కానీ మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరేటంటే ఎక్కడ అవసరం ఉంది మీరు అదే ఆయనే అన్నారు,
మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4000 మెగావాట్ ప్లాంట్ ఇక్కడ మనకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే 2x800 క్లియర్ అయింది, ఇప్పుడు పోతుంది. చాలా కన్స్ట్రక్షన్లు వచ్చింది. 3x800 డ్రాయింగ్స్ అన్నీ కూడా వచ్చినాయి, స్టార్ట్ చేస్తలేరు. నేను ఎందుకు స్టార్ట్ చేస్తలేరంటే గవర్నమెంట్ పీపీఏ సంతకం చేస్తలేరు అన్నారు. సో నేను ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఒకసారి అడిగితే చేద్దామా తొందర ఏముంది అన్నాడు. రెండోసారి అన్నాడు, మాకు ఇంకొక 3x800 స్టార్ట్ కావాలి కదా సార్, ఎప్పుడు సంతకం పెడతాను, పీపీఏ ఎప్పుడు ఇస్తారు అన్నాడు. ఎందుకని నీకు ఉన్న పొల్యూషన్ చాలదా అన్నాడు. అంటే నాకు తెలిసిన పొల్యూషన్ బాగుంటుందని. మాకు వచ్చే ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు పొల్యూషన్ అడ్డం వస్తుంది. కానీ మెడికల్ కాలేజ్ పొల్యూషన్ ఉంది కనుక మెడికల్ కాలేజ్ పెట్టాలి అంటేనో మరి మెడికల్ కాలేజ్ రాదు. ఆ విచారణ శైలి ఏదైతే ఉందో అదొక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వారి జడ్జిమెంట్ కానీ ఏం కానీ ఎందుకు చేస్తారా, ఎట్లా చేస్తారా, కారణాలు ఏంటి అంటే కొన్ని రకరకాల కారణాలు ఉంటే డిస్కస్ చేయడం కూడా మంచిది కాకపోవచ్చు. ఏదేమైనా కానీ ఒక వివక్ష ఈరోజు రామగుండం చూపినాడు. నేను దాదాపుగా 7 సంవత్సరాలు, 8 కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను మెడికల్ కాలేజ్ చేసిన ఎక్సర్సైజ్ అంతా కూడా ఈరోజు వేస్ట్ అయిపోయింది. దానికోసం ఎన్నో హెల్త్ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కోసం నేను వెంటబడి అది శాంక్షన్ చేపిస్తున్నాను. 100 బెడెడ్ ఈఎస్ఐ హాస్పిటల్. మొత్తం 3 ఈఎస్ఐ హాస్పిటల్స్కు అప్లికేషన్ పోతే నా అదృష్టం కొద్దీ ఈఎస్ఐ బోర్డులో కొత్తగా మా మిత్రుడు చేరాడు, మా ఇండస్ట్రీస్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్. సో ఆయనతో ఇన్సిస్ట్ చేసిన పెండింగ్ రోజున టేబుల్ ఎజెండా పెట్టించి, ఎజెండా లేకుండా టేబుల్ ఎజెండా పెట్టించి నేను శాంక్షన్ చేపించాను. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. 5 ఎకరాల భూమి కలెక్టర్ గారు 5 ఎకరాల భూమి వాళ్ళకి ఇస్తే రేపు 100 బెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఇస్తారు. దిక్కు లేదు, అడిగేవాళ్ళు లేదు, పట్టించుకునేవాళ్ళు లేదు. ఆ ఈఎస్ఐ హాస్పిటల్ వస్తే ఎంత బెనిఫిట్ అయితే ఇక్కడ కార్మికులకు. 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయింది. వీళ్ళందరికీ షాకింగ్, ఎట్లా శాంక్షన్ అయింది? మనం 3 అడిగినాం కదా గవర్నమెంట్ నుంచి, ఒకటి ఎందుకు శాంక్షన్ అయింది? ఒకటి ఎందుకు శాంక్షన్ అయింది? నాకు అవకాశం మీద చేపించుకున్నాను నేను. మరి శాంక్షన్ అయిన దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంబడి 5 ఎకరాలు భూమి అయితే తీయాలి కదా. నువ్వు రూపాయి పెట్టలేదు, దాంట్లో ₹1 నువ్వు ఖర్చు పెట్టలేదు. ఇంకా వదంతులు సైకిల్ దానికి తిప్పి సిరిసిల్లకు షిఫ్ట్ చేస్తారు. అంత కేటీఆర్ సిరిసిల్ నుండి సిరిసిల్లకు వెళ్ళిపోతుందా? కరెక్ట్ కాదు. 100 బెడెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ రావాలి. కేవలం 5 ఎకరాల భూమి ఆ ఎన్టీపీసీ వచ్చి కూర్చుంటే కథ చేసుకుంటే 5 ఎకరాలు 30 ఎకరాలు పెట్టినాడు. అడిగైనా అసలు లేడు. కానీ ఒకదే కాకుండా ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమో, హెల్త్ డిపార్ట్మెంటో అందరు పొలిటికల్ లీడర్స్ చేయాలని లేదు. ఇట్స్ ఎ మిషనరీ. గవర్నమెంట్లో కలెక్టర్స్ ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సెక్రటరీ ఉంటారు, హెల్త్ సెక్రటరీ ఉంటుంది. అక్కడ పెండింగ్లో కనబడుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ 2 సంవత్సరాలు అయింది పైన. నేను అధికారం ఉన్నప్పుడు శాంక్షన్ అయిపిస్తున్నాను. అది 2.5 years అవుతున్నది. సోయి ఉండాలి కదా ఎవరికైనా. అధికారులకు సోయి ఉండకుంటే ప్రజాప్రతినిధి కావాలని ఏం లేదు, అధికారులు కూడా సోయి ఉండాలి కదా ఇది చేయాలని. అది కూడా జరగడం లేదు. సో ఇక్కడ 100 బెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ వెంటనే కన్స్ట్రక్షన్ చేయాలి. అక్కడే కట్టచ్చు. ఆ పక్కనే మెడికల్ కాలేజ్ కట్టచ్చు. స్పేస్ ఉంది, అక్కడ 30 ఎకరాల భూమి ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా వస్తుంది. 100 ఎకరాల ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజ్కి అటాచ్ అయిపోతుంది. పక్కన 150 పడకలు, అక్కడ ఇంకోటి మహిళలకు వచ్చి ఇంకో 50 పడకలు, ట్రామా సెంటర్ ఇంకో 50 పడకలు, దాదాపు 200 పడకలు వెళ్ళిపోతుంది. అది ఇవే ఒక 500-600 బెడ్స్ అయిపోతాయి. ఈఎస్ఐతో ఇంకా 300 బెడ్స్. సో గొప్పగా ఇక్కడ మెడికల్ కాలేజ్ అవకాశంలో పెట్టకపోవడం చాలా దురదృష్టం. అన్ని వసతులున్నా, అన్నీ ఉన్న అల్లున్నట్టు శని ఉన్నది అన్నట్టు. ఈ రామగుండం అంటేనే మనకు శని. ముఖ్యమంత్రి గారికి మరి ఏమనిపిస్తుందో తెలియదు. ఓకే అండి, మీరు మనం మాట్లాడుకున్న దాంట్లో హాస్పిటల్ ప్రధానంగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ప్రజలు అనారోగ్య పరిస్థితుల్లో కోవిడ్ మనల్ని ఎంత వెంబడిస్తుందో మనకు తెలుసు. ఈ మధ్యన ఆయుష్మాన్ భవ తెలంగాణలో ముఖ్యమంత్రి దాన్ని రిసీవ్ చేసుకున్నాడు, దాన్ని అమల్లో పెడతామని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో ఎప్పటి నుంచో కూడా మన స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. దాన్ని అమలు చేసే క్రమంలో 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అంటున్నారు. దాన్ని అమలు చేసే క్రమంలో మీరు జిల్లా పరిధిలో ఉన్నారు కాబట్టి దాని మీద మీరు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు ఇప్పుడు ఇది గవర్నమెంట్ మేము బీజేపీలో ఉన్నాం జిల్లాలో, అంటే మేము ఏదో చేసిన మా వంతుగా మేము ప్రెషరైజ్ చేస్తాం. కానీ నిర్ణయాలు తీసుకున్నది, అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేది, ఫాలో అప్ చేసేదంతా కూడా గవర్నమెంట్ ఉంటుంది. అది వాళ్ళు చేస్తారు. ఒకసారి అనౌన్స్ చేసినట్టు చెప్తారు ఆయన. ఎందుకంటే ఆయన డబ్బు కట్టలేక కనుకనే ఆయుష్మాన్ బాబు దిగి వచ్చినాడు ఇవాళ. ఎందుకంటే ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాలి అని అంటే డబ్బు ఖర్చు పెట్టాలి. 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి.
ఇప్పటిదాకా దాన్ని దూషించండి. ఆయుష్మాన్ వాడు పనికిరాని చెప్తుంది, దేనికి పనికిరాని నిండి అసెంబ్లీలో మాట్లాడిండు. దేనికి పనికిరాని సరే, పనికి రాకున్నా దాంట్లో ఒక ప్రొవిజన్ ఉంది ఆరోగ్యశ్రీకి ట్రీట్మెంట్ ఇవ్వాలని. మరి నువ్వు అంతకంటే మంచిది ఇవ్వాలి కదా. మళ్ళీ ఇవ్వాలని ఏదైతే వేస్ట్ అనుకుని దిగొచ్చినావు కదా. నువ్వు ఏదో అంటావు, కథ చెప్తావు, లాక్డౌన్ ఉండాలి వదిలేదు స్ట్రిక్ట్ చేసినావు. ఏం చేసినావు చివరికి హైదరాబాద్లో? లాక్డౌన్ సడన్గా ఎత్తేసినావు. టెరిటోరియల్గా కంట్రోల్ ఉండాలి, కొంత ఏరియాలను కట్టడి చేయాలంటే హైదరాబాద్ ఓపెన్ చేసినావు. మొత్తం తెలంగాణ అంతా మన దగ్గర గ్రీన్ సిటీ ఉండే, హైదరాబాద్ కుల్లా చేసినప్పటికీ, నువ్వు ఓల్డ్ సిటీ అంతా ఓపెన్ చేసినప్పటికీ ఇక్కడికి వచ్చేసింది. అందుకని ఈయన ఒక ప్రధానమంత్రి తూర్పు అంటే నేను పర్వడరాలి, అదే గొప్పతనం అనుకుంటాడు. చివరికి ఫెయిల్ అయిపోతాడు. ఇప్పుడు ఏంటిది మంత్రిగా ఈటెల రాజేంద్ర ఎందుకు తీసేసిండు? అర్థమేముంది? ఈటెల రాజేంద్ర రోజు పేపర్లో కనబడద్దు. నువ్వు పేపర్లో కనబడతాను పీక్ పారేసిండు. నేనే ఆ హెల్త్ చూస్తా. 25,000 కోట్లు ఖర్చు పెట్టి, ఏది 25,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు కనబడలేదు ఇంతవరకు. ఈటెల రాజేంద్ర తీసే ముందు ఒక రోజు ముందు నేను 25,000 కోట్ల రూపాయలు హెల్త్కు ఖర్చు పెడతా అన్నాడు. ఏది 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి? ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టింది లేదు. అక్కడి నుంచి వచ్చిన మెడిసిన్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. 7,70,000 వాయిల్స్ ఉన్నాయి. ఎందుకు 4 రోజులు నుంచి ఆపిపెట్టిండు? ఇప్పుడు 4 రోజులు కొంతమందికి అడ్మినిస్ట్రేట్ చేయాలన్నా టైం పడుతుంది కదా. 7 లక్షలు ఉంటే 7 లక్షలు ఇచ్చి నువ్వు కంటిన్యూగా వస్తుంటుంది ఫ్లో. ఒకసారి 10 లక్షలు 12 లక్షలు జమ చేసుకుని ఇస్తావా? ఇచ్చే కెపాసిటీ ఉండదు అప్పుడు నీ దగ్గర. రోజుకు ఇలా ఒక సిస్టమ్ పెడితే, రేపు ఒక సిస్టమ్ పెడితే, 2 సిస్టమ్ మొత్తం అధ్వానంగా చేస్తున్నాడు ఆ హెల్త్ సెక్టర్లో కూడా. ఎన్నడో కరోనా వచ్చినప్పుడు 1000 పడకల ఆసుపత్రి పెద్దది పెడితే అక్కడ అన్నాడు. ఏమైంది? మళ్ళీ గదే గాంధీ అని కడే తిరుగుతున్నాడు కదా. గాంధీ తప్ప ఇంకో గది లేదు కదా. హెల్త్ మీద ఎన్ని ప్రాబ్లం చేసిండు, ఒక్కటి కూడా కరెక్ట్ చేయలేదు. ఇది మన దురదృష్టం, అంతకంటే లేదు. అంటే ఈటెల రాజేందర్ ప్రస్తుతం వచ్చింది కాబట్టి బీజేపీలోకి వస్తాడనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దాని మీద ఆయన ప్రాబ్లం మీద ఆయన ఫేస్ అవుతున్నాడు. వాళ్ళ వల్ల పొలిటికల్గా రైవలరీస్, దాంట్లో మేము అనవసరంగా ఎట్లా పెరగాలని అనుకుంటే వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు కొట్లాడుకుంటారు, కలిసిపోతారు, మళ్ళీ కొట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. మనకి ఎందుకు దాంట్లో అంటే పార్టీ అదే టీఆర్ఎస్ అంటేనే అట్లా ఉంటుంది. ఆయన టీఆర్ఎస్ అని కాదు, అది కుటుంబం. టీఆర్ఎస్ అనేది ఒక సంస్థ, లేకుంటే దానికి అది ఉందా? టీఆర్ఎస్ అనేది కేసీఆర్ గారి కుటుంబం. ఆయనకి ఎవరి మీద దయ ఉంటే ఆయన ఉంటాడు, ఎవరి మీద దయ లేకుంటే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఎంత పెద్దవాడనే ఆయన పోవాల్సిందే. ఓకే అండి, ఇప్పుడు మనకు అంటే మీరు గతంలో మున్సిపల్ చైర్మన్ నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ప్రాంతం కోసం ఏం చేసిందో అది అందరికి తెలిసిన విషయం ఒకటి. ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి బర్నింగ్ విషయాలు ఏమున్నాయంటే 2 కాలేజీలు. ఆ కాలేజీల కోసం మీరు మొదటిసారిగా గలం విప్పి ఒక రెవల్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చింది. దీన్ని కంటిన్యూషన్గా అంటే ఈ 2 కాలేజీలు సాధించడానికి మీరు ఇదే కంటిన్యూషన్గా ఉద్యమాన్ని కొనసాగిస్తారా పార్టీ నుండి? ఇప్పుడు సమస్య కోవిడ్ ఎక్కువ, ఇది ఇమ్మీడియట్ సమస్య కనుక దీని మీద దృష్టి పెట్టాను. ఈ కోవిడ్ సమయంలో పోరాటాలు పొలిటికల్గా చేయడం సరైనది కాదు. కోవిడ్ నుండి ప్రజల్ని ఎట్లా కాపాడాలి అన్న దాని మీద కొంచెం లిటిల్ ఎనర్జీ మాకున్నా దాని మీద స్పెండ్ చేస్తాం. ఎక్కడ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మా రాజకీయంగా మా పార్టీ ఏం చేయగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చేద్దామన్నా చేయనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చేయరు, ఇంకొని చేయలేరు. పోయినసారి కోవిడ్లో చూసినాం కదా, రోజు ఒక 400-500 మందికి భోజనాలు వండించి పంపించేవాళ్ళు. ఇక్కడ అందరికీ ఇళ్ళకి పంపించాడు. కొన్ని ఎక్కువ మంది ఉంటే మేమే సర్వ్ చేసేవాళ్ళం. మేము హాస్పిటల్ సర్వ్ చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు, నేనే సర్వ్ చేస్తాను బంద్ చేసింది ఎమ్మెల్యే గారు. తర్వాత ఏం చేసిండు, ఆ పేషెంట్కి పెట్టాను నమ్మిట్టుంటే ఎవరు తినలే. వాళ్ళు నన్ను మళ్ళీ సార్ మాకు అన్నం బాగాలేదు పెట్టమంటే, నేను ఒకసారి ఎమ్మెల్యే గారు బంద్ చేసినాను కనుక నేను పెడితే బాగుంటుంది అన్నీ కంటిన్యూ అంటే పెట్టి వాళ్ళకి భోజనం దొరకలేదు. ఇక్కడ వ్యవస్థ కూడా ఎట్లా తయారైందనంటే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎమ్మెల్యే ఏం చెప్తే గది చేయాలి, లేకపోతే సపరేట్ పెట్టుకోవాలి. మొత్తం వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ లోపల వాళ్ళు ఏది కావాలంటే అది, లేకుంటే అందులో వాళ్ళతో పనిచేసే వాళ్ళు ఏది కావాలంటే అది. ప్రజాస్వామ్యమనో లేకుంటే ప్రజాస్వామ్యంగా ప్రజలకు కూడా సమాన హక్కు ఉన్నదన్నది, ఇతర పార్టీలకు కూడా గుర్తింపు ఉండాలన్నది ఏమి ఉండదు. బుల్డోజింగ్ అనమాట. భూములకి పోయి చేసుకో, ఇంకోటానికి పోయి చేసుకో, ఇంకోటానికి దౌర్జన్యం చేసి దేనికి కూడా పోలీసు స్పందించదు. ఎవరైనా కొంచెం వ్యతిరేకిస్తే వాళ్ళ మీద పోలీసులు ఎంబడి పడతారు. ఇది ఒక దరిద్రమైన వ్యవస్థ. అది
కొద్ది కొద్ది పోతే రాజాకార వ్యవస్థ ఎట్లుండదో ఆ రోజుల్లో అట్లా తయారవుతుంది, రజాకారు కాకుండా అట్లా తయారవుతుంది. దీనిపై పోరాటం చేస్తాం. ఎందుకంటే ప్రజల ఆందోళన ఇప్పుడు కోవిడ్ నుంచి ఎట్లా బయటపడాలి, కోవిడ్ నుంచి బయటపడడానికి మా వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తున్నాం. ఎక్కడెక్కడైనా సహకారం ఉంటే సహకారం చేయాలని ప్రభుత్వానికి సహకరిస్తాం. మా ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు ప్రతిస్థితిలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నదంటే మేము ఫుల్లీ కోఆపరేట్ విత్ గవర్నమెంట్ యాజ్ ఫర్ యాజ్ కోవిడ్ యాక్టివిటీస్ కన్సర్న్. విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ దెమ్, విల్ నాట్ బ్లేమ్ దెమ్. కాకుంటే ఇక్కడ తప్పు జరుగుతుంది అంటాం, కానీ కొట్లాడ కోసం కొట్లాడంటే పోం. ఇది ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి కొట్లాడాల్సిన పరిస్థితి. ఇక్కడ ఈ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు ఇవాళ. ఇది రాజకీయం చేయడం కాదు, కానీ ఇది కనీసం ఈ మాత్రం కూడా అనుకుంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు అయితే కనుక దాని మీద ఒక చిన్న యాక్టివిటీ చేసినాం. దీని ఏదో యుద్ధ పథకం మీద కంటిన్యూ చేస్తామని కూడా మేము అనుకో, ఏదో మిమ్మల్ని గద్దె దించుతాం అనేది నాలుగు మాట్లాడాలి కనుక అన్నాం. కానీ మాకు గవర్నమెంట్ తోటి వ్యతిరేకంగా కొట్లాడి సమస్యల్లో పోయి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చెయ్యం దాన్ని కూడా. వీళ్ళు ప్యూర్లీ ఈ కోవిడ్ విషయంలో అప్పుడు మేము క్యాంపులు పెట్టినాం, కోవిడ్ క్యాంపులు. మేమే ఒక 100 మందిని జమ చేసి ఇక్కడ 100 మంది ఉన్నారు, మీరు డేట్ ఇవ్వండి అని డేట్ ఇస్తే అక్కడ 100 మందికి మేము వ్యాక్సిన్ ఇప్పించినాం. 2 రోజులు ఇప్పించడం లేదో గవర్నమెంట్ గడిన లీడర్లు అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ గొడవ చేసేసి ఇటు కలెక్టర్కి వాళ్ళందరూ చెప్పి ఆపించేస్తారు. అది పద్ధతి కాదు. మేము చేస్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ కూడా చేసుకుంటుంది, రేపు చేయండి. ఇంకో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళే కొన్ని 100 మంది జమ చేస్తారు. చేసి వీలైన తొందరగా మనం ఎంత ఫాస్ట్గా వ్యాక్సిన్ ఇవ్వాలని కార్యక్రమం మేము చేయాలంటే మాకు కూడా ఖర్చు కాదు. ఒక టెంట్ వేయాలి, నాకు చైర్స్ వేయాలి, టేబుల్ వేయాలి, మంచినీళ్ళు పెట్టాలి, వచ్చిన వాళ్ళందరినీ తీసుకుపోవాలి, మేము ఇళ్ళకి పోయి బుక్ చేసుకొని రావాలి. ఇవన్నీ పనులు చేసినాం కదా. ఇటువంటి పనులు చేస్తే కూడా అడ్డం పడితే అది ఏం రాజకీయ పార్టీ అర్థమవుతుంది కదా. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, మేము లేదు గవర్నమెంట్లో. ఇంత దరిద్రపు పద్ధతులను మనం మానుకోవాలి. ఇవాళ రాజకీయాలను పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా ఎవరు కూడా అన్నాడు పోరాటం బీజేపీని కాదు, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి మనం చాలామంది రాజకీయాలకు అతీతంగానే కలిసి వచ్చినారు. ఎందుకంటే ఈరోజు ఈ మాత్రం కూడా అనుకుంటే దానికి బాగుండదు, అందుకని అనాల్సి వచ్చింది. ఇప్పుడు ఇటువంటి ఉద్యమాలు అన్నవి మీరు అన్నారు ఇందాక, అటువంటి ఉద్యమాలు ఇప్పుడు మేము ఏం చెయ్యం. మేము గవర్నమెంట్కు పూర్తిగా సహకరిస్తాం. కేసీఆర్ గారికి మీరు ఏ రకంగా మా హెల్ప్ కూడా తీసుకుంటారంటే తీసుకోండి, మీరు లేకుంటే మేము చేస్తామన్న దానికి మీరు సహకరించండి. అందుకని మీరు ఏమి చేయొద్దు అన్నారు, మీరు చేయొద్దు, ఇంకెవరు చేయొద్దు అంటే ఎట్లా? ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ముందుకు రావాలి. రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ముందుకు రావాలి. ఈ కష్టకాలంలో అన్నం దొరకడంలోకి అన్నం సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఇందాక చదివినాను, ఎవరో ఆయన కోవిడ్ వచ్చేస్తే కన్ఫర్మ్ చేసుకుంటే బిడ్డలందరూ ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఎవరు వస్తారు వచ్చి హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు. అటువంటి పరిస్థితులు వస్తున్నాయి వల్ల తిండి దొరకలేదు ఎవరికి. సో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నది, ఎవరింటికి వెళ్ళి తిండి పెట్టాలి అన్నది కూడా మా వాళ్ళకి చెప్తున్నాం. మేము మీరున్న ప్రాంతాలలో ఎవరికైనా భోజన సౌకర్యం కష్టంగా ఉంటే మీరు చెప్పండి, మేము వాటికి పంపిస్తామని. అంటే మీరు మాట్లాడిన తర్వాతనే మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మీద ప్రజలకు కొంత ఆశలు చిగురించే క్రమం. ఆ విషయంలో భవిష్యత్తులో సరే కోవిడ్ ఉన్నది కాబట్టి మీరు ప్రభుత్వానికి సహకరించాలి, ప్రజలకు సహకరించాలి, ఇప్పుడున్న పరిస్థితి వేరని మాట్లాడుతున్నారు. భవిష్యత్తులోనైనా ఈ రెండింటి కాలేజీల విషయంలో మీరు మాట్లాడిన తర్వాత ప్రజలకు కొంత ఆశలు చిగురించినాయి. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, అవే కాదు. మైరా డిగ్రీ కాలేజ్ ఉంది, తర్వాత డ్రామా సెంటర్కి నేను డబ్బులు పెట్టినాను. అది ఇనీషియల్గా వర్క్ చేయడం ఎన్టీపీసీ నుంచి 50 lakhs శాంక్షన్ చేస్తాను. అది ఎక్కడ పోయినా తెలియదు, వాటి పట్టుకొని ఆ డబ్బుతో డ్రామా సెంటర్ పెట్టాలి. మహిళలకు ఈ ప్రసూతి దానికి చేయడానికి సపరేట్గా హాస్పిటల్ పెట్టాలి. అది 50 bed మనకు శాంక్షన్ అయితే 100 bed కావాలన్నారు. డైస్ మీద కేటీఆర్ గారు అనౌన్స్ కూడా చేసినారు, 100 bed హాస్పిటల్ తీసుకురావాలి. ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేసినాను, అది తీసుకురావాలి. అది కాక గోదావరి పొల్యూషన్ నేను చాలా ఇనీషియల్గానే ప్రాజెక్ట్ అవుతున్నప్పుడే ఇరిగేషన్లో హరీష్ రావు ఉన్నప్పుడు సార్ ఇరిగేషన్లో రేపు వాటర్ ఫ్లో బంద్ అవుతుంది, స్టాగ్నెంట్ వాటర్ అవుతుంది. పొల్యూషన్ చాలా దుర్మార్గంగా ప్రాబ్లం అవుతుంది. స్టాగ్నెంట్ వాటర్లో బ్యాక్టీరియా పెరుగుతుంది బాగా. ఈ పొల్యూషన్ ట్రీట్మెంట్ మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చేద్దామని పట్టించుకోలేదు. ఇవాళ చూసి గోదావరి పరిస్థితి ఇక్కడ చూడండి, మీరు ధర్మపురంలో చూడండి, గోదావరి చూడండి. సో దానికి కావాల్సిన ఫండ్స్ పెట్టినాను నేను, మరి ఎందుకు స్టార్ట్ కానీ ఎందుకు ఆ పొల్యూషన్ కంట్రోల్ చేస్తే ఇవాళ గోదావరి మనకి చాలా నీట్గా ఉంటుంది 100%.
అదే ఇక్కడి వాటరు వాళ్ళకు వచ్చిన యాష్ వాటర్ అంతా ట్రీట్మెంట్ చేసి మన ఎన్టీపీసీ బాయిలర్స్కి సప్లై చేయాలని కూడా స్కీమ్ తయారు చేస్తున్నాం. ఆల్మోస్ట్ చాలా యాక్టివ్ స్టేజ్లో ఉంది. అది కాదు, 30,000 ఇండ్లకు నేను ఇంటి కనెక్షన్స్ మీటర్స్ పెట్టి ఫ్రీగా ఇప్పించాను. ₹1 ఖర్చు లేకుండా. వాళ్ళు మధ్యలో లంచాలు తీసుకునేవాడు కాబట్టి ₹1 ఖర్చు లేకుండా 30,000 కనెక్షన్స్ శాంక్షన్ చేస్తున్నాను. 3-4 కొత్త ఓవర్ ట్యాంకులు పెట్టి అందరికి ఇవాళ 24 గంటలు మంచినీళ్ళు రావాలి. అదైతే లేదు. ఎందుకైతే తెలియదు. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్క 2 డివిజన్లు కలిపి ₹5 కోట్ల పెట్టాను. ఏంటి ఓన్లీ మన ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అంత పని లేదు. మరి అవెందుకైతే తెలియదు. శాంక్షన్ చేసిన టెండర్లు అయిపోయినా అన్నీ అయిపోయినాయి. అది కాక దాదాపు ఒక 20 దాకా ఇల్లు పెట్టినాను. ఇది కమ్యూనిటీ హాల్స్ రోడ్ల మీద ఎవ్వరు చేయకుండా. సింగరేణి నుంచి ల్యాండ్స్ ఇప్పిస్తాను ఒప్పుకున్నారు. ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తాం. ఒక కమ్యూనిటీ హాల్ కట్టలేదు. తర్వాత ఈ గిరిగిరి బ్యాంకులో కష్టమవుతుందని చెప్పి ఒక ₹50 లక్షలు శాంక్షన్ చేస్తాం. అది ఒక బ్యాంకులో పెడితే బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి ఫ్రీగా, మళ్ళీ సాయంత్రం వడ్డీ లేకుండా తీసుకోవాలి. అది వాడతలేరు. ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఒక ₹1 కోటి డస్ట్ కంట్రోల్ చేసేటి ఎక్విప్మెంట్ 50% సబ్సిడీ ఇవ్వడానికి ₹1 కోటి పెట్టాం. అది ఇంప్లిమెంట్ అవుతలేదు. అట్లాగే ఒక ₹8 కోట్ల ఏమో దీనికి పెట్టాను. ఏది భర్త చనిపోతాడు, కుటుంబం పరిస్థితి బాగుండదు, బీద వాళ్ళు ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం 50% సబ్సిడీ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక ₹8 కోట్లు. 8 అంటే బ్యాంక్ కూడా ఒక 40% ఇస్తే అంటే 8 16 కోట్లు పెట్టి ఎంతమందిని డెవలప్ చేయొచ్చు. అది ఇస్తున్నారు. అటు బీసీ నుంచి రాదు, ఇటు ఎస్సీ నుంచి రాదు, ఇటు మైనారిటీ నుంచి రాదు. మన డబ్బులు మనం పెట్టినాయి. అది ఏది డబ్బులు ఇవన్నీ పోల్సేసి కేంద్ర ప్రభుత్వం సాయం చేసిన డబ్బులు అవి పెడితే అవి ఇంప్లిమెంట్ కాదు. ఎక్కడికి పోతున్నాయి ఈ పర్సెంట్? ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? 400-500 కోట్లు అన్న దాని మీద మేము ఎప్పుడు చర్చించలేదంటే ఎవరైనా కొత్త ఒక లీడర్ ఎన్నికైన తర్వాత ఆయన మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. సరే ఆయన వచ్చి ఇట్లా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళం కదా. ఆయన అడిగాడు కదా, మనం వచ్చేదానికి కింద లెక్క పెడుతుంది ఆయన. సరే చదగాలి, నువ్వు బాగా చేసుకో, మంచిగా బంగ్లా కట్టించినావు, అన్ని పరిస్థితులు చేసుకో, మంచిగా ఎక్కడ కట్టించుకో, మంచి బంగ్లా కూడా కట్టించడం, మంచి మున్సిపల్ ఆఫీస్ కట్టించాం, మంచి బంగ్లా కట్టించడం, మార్కెట్ కట్టించడం, దాన్ని వాడు ఇవన్నీ వాడుకోకుండా ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్న వాటి మీద తప్పకుండా ధ్వజమెత్తుదాం సమయం వచ్చిన. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఇవ్వాలి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. ఇప్పుడు మేము గడబడి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే కరోనా దాటిపోయినాక తప్పకుండా ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో వాటి వెంట పడతాం. ప్రభుత్వం వెనక పడతాం, నాయకుల వెనక పడతాం, బొల్లి చేసి పోలీసులు వెనక పడతాం, దందాలు చేసిన అందరికీ ఎవరిని విడిచిపెట్టేది. అందరి వెనక పడతాం, ప్రజలకు న్యాయం జరిగి పోరాటం చేస్తాం. ఓకే అండి, చాలా విషయాలలో మనకి ఈరోజు సోమవారం సత్యనారాయణ బీజేపీ నాయకులు స్పష్టత ఇచ్చింది. ఏదైతే బర్నింగ్ విషయాలు ఉన్నాయో ప్రజల అవసరాల కోసం ఉద్యమాలు నడుపుతాం. ప్రజల అవసరాల కోసము ఉద్యమాలు కాస్త వెనుకబడ్డా కూడా ప్రజల అవసరాల కోసమే. మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ప్రస్తుతము సబ్జెక్టు ముఖ్యమంత్రి పక్కకు తీసుకుపోయాడు కాబట్టి దాన్ని ప్రజల దృష్టిలో పెట్టినాము. కోవిడ్ ఉన్నది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని ఆపినా కూడా తర్వాత దాన్ని మా ఎజెండాగా ఉంటుందని చాలా విషయాలు స్పష్టత ఇచ్చిండు. అదే సమయంలో తను మున్సిపల్ చైర్మన్గా ఈ రోజు వరకు కూడా ప్రాంతానికి ఏ విధంగా డెవలప్ చేసిండో అన్ని విషయాలలో కూడా స్పష్టత ఇచ్చిండు. మరి వారికి సందర్భంగా S90 న్యూస్ ధన్యవాదాలు చెబుతూ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి మందర కుమార్.